హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివరాత్రి రోజు మీ పిల్లలకి శివుడి గెటప్ వేయడానికి నేను ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తో ఈజీగా ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ వీడియో అయితే మీకు ఈరోజు చాలా యూస్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో వెంటనే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే బయట వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలా శివుడి గెటప్ అనేది వేసేయచ్చు పిల్లలకి ఈజీగా. ఎలా ఏంటి అనేది చెప్తాను, లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మేము శివరాత్రి రోజు టెంపుల్కి వెళ్ళాక మాకు ఒక ఐడియా వచ్చింది. కరెక్ట్ ఏజ్లో రిత్విక ఇది కరెక్ట్ ఏజ్, ఇప్పుడు వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేను అన్నాను. సో అంటే అప్పుడు నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాల్సింది సెట్ అని అన్నారు. సో అప్పుడు మాకు అవ్వలేదు, అంత ఐడియా కూడా అనుకోలేదు మేము. సో అక్కడ నుంచి వెంటనే షాప్కి వెళ్ళాము. అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తే అక్కడ షాప్స్ చాలా తిరిగాము. మేము ఒక 10 షాప్స్ అయినా చూసుంటాము, కానీ ఎక్కడ కాస్మెటిక్స్ అయితే మాకు దొరకలేదు. సరే అని చెప్పి ఇంటికి వచ్చి సరేలే నెక్స్ట్ ఇయర్ చేద్దాము అన్నట్టు అనుకున్నాము. సో వెంటనే కూర్చొని ఉంటే మాకు ఒక పిల్లో కనిపించింది. పిల్లో అయితే సేమ్ ఇలాగే ఉంది. సో ఆ పిల్లో కవర్ని తీసుకొని ఇలా మేము పైన అయితే సెట్ చేసాము. కింద ప్యాంట్ అయితే వేరే డ్రెస్కి వచ్చింది. సో మా దగ్గర రుద్రాక్షలు లేవు. సో శివరాత్రి రోజు మనము దేవుడికి గుగ్గులు ఉడకబెడతాం కదా, సో ఆ గుగ్గులతో ఇలా మేము దండ అయితే కుట్టేసాము. సో ఆ పిల్లో కవర్ని అయితే మేము ఇలా పైన శివుడికి డ్రెస్ లాగా అలా చేసాము. ఇంకా హెయిర్కి అయితే ఒక బ్లాక్ చున్నీ తీసుకొని ఆ చున్నీని కొంచెం కట్ చేసి హెయిర్కి అయితే చుట్టాము. సో ఈ చందమామ, డమరుకము, శూలము ఇవన్నీ అయితే మేము కార్డ్బోర్డ్తో చేసాము. కార్డ్బోర్డ్ పేపర్ ఉంటుంది కదా, ఆ కార్డ్బోర్డ్ని కట్ చేసి మళ్ళీ పేపర్ వేసి ఇలా స్టిక్ చేసామన్నమాట. చాలా కష్టపడ్డాము ఆ రోజు ఇవన్నీ చేయడానికి. కింద అయితే మేము బెడ్షీట్ ఉంటే మా దగ్గర వైట్ కలర్ది అది వేసాము. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా మేము కొనలేదు, అది బ్లాక్ చున్నీ ఉంటుంది కదా, ఆ చున్నీని అయితే అలా సెట్ చేసాము మేము. సో అంతా అయితే మేము ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలా ఎలాగోలా సెట్ చేస్తాము. సో ఆ శూలము, డమరుకం అయితే పైన అయితే కార్డ్బోర్డ్తో చేసింది. కింద అయితే ఇప్పుడు మనము పప్పు రుద్దుకునేది పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తికి అలా మేము ప్లాస్టర్ అయితే చుట్టేసి అలా సెట్ చేసాము. సో పాము కూడా చేసాం మేము, కానీ ఆ పాము అయితే ఉండలేదు. సో ఆ పాముని అయితే మా పాప పీకేసింది. సో ఇక్కడ అర్థమవుతుంది చూడండి, చున్నీని అయితే మేము అలా కట్టాము. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.